మాజీ ఎమ్మెల్యే బాబునాయక్ గారికి, రమేష్ రెడ్డి గారికి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మాధవ్ గారికి, జడ్పీటీసీ చిత్రారం జడ్పీటీసీ గారికి, అదేవిధంగా పటేల్ రమేష్ రెడ్డి గారికి, బిఎల్ఆర్ గారికి, అదేవిధంగా బిఎల్ఆర్ గారు రేవంత్ రెడ్డి గారికి సన్మాన కార్యక్రమం గారు, అదేవిధంగా రఘువీరెడ్డి గారు ఎక్కడున్న వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. కర్ణాటక సీనియర్ కాంగ్రెస్ లింగారెడ్డి గారు వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. దేవిరెడ్డి గారు రాష్ట్ర విభజన కాంగ్రెస్ నాయకులు, జయూర్ బాబు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా కర్ణాటక లింగారెడ్డి గారు మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. లింగారెడ్డి గారు మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గారు ఇచ్చాను. బొగ్గలు మీరు బొగ్గలతో కంప్లీట్ చేయండి ప్లీజ్. ఇవ్వండి. మాధవ్ మీరు కూర్చోండి. ఇప్పుడు డిస్టర్బ్ అయితే సభంతా డిస్టర్బ్ అయితే మీరు కూర్చోండి అన్న. కానీ శేఖర్ భాయ్ కానీ మన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శేఖర్ రెడ్డి గారు దామోదర్ రెడ్డి గారికి, మన చెవిటి వెంకన్న యాదవ్ గారికి, తర్వాత మా కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారికి, మన దుబ్బాక నరసన్న గారికి, రైట్ ఇంకెవరైనా ముఖ్యులు ఉంటే ఇచ్చేయండి. ఆయన బాలనాయక్ గారికి ఇచ్చేయండి. ఆ తర్వాత సిరాజ్ భాయ్. ఈరోజు అందరూ ఫోటో చేస్తారు. ఇప్పుడు దయచేసి ఫోటోలు తర్వాత దిగండి బాబు. పైకి పోండి, కిందికి పోండి, కిందికి పోండి. బాలాజీ మీరు కిందికి పోండి బాబు. అభివృద్ధి ప్రదాత జానారెడ్డి గారికి, అదేవిధంగా
అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మన వర్కింగ్ ప్రెసిడెంట్ నల్గొండ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి వర్యులు మన గీతారెడ్డి గారికి, అదేవిధంగా గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే బాలనాయక్ గారికి, మా జిల్లా పరిషత్ చైర్మన్ వైస్ చైర్మన్ మా లింగారెడ్డి గారికి, తర్వాత పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రి వర్యులు దామోదర్ రెడ్డి గారికి, తర్వాత సూర్యాపేట జిల్లా అధ్యక్షులు చౌటెంకన యాదవ్ గారికి, భువనగిరి జిల్లా అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారికి, వేదికపై ఆశీనుల మహిళా కాంగ్రెస్, ఎస్టీ కాంగ్రెస్, ఎస్సీ కాంగ్రెస్, బీసీసీఎల్, తర్వాత టౌన్ కాంగ్రెస్, మండల కాంగ్రెస్, మండల కాంగ్రెస్, ఆ మైక్ దే బాబు, ఆ మైక్ దే బాబా, ఆ మైక్ దే డీజే దే. అరే బాబు మైక్ వచ్చింది చూడ, ఆ మైక్ దిమ్మను బాబు కూర్చోమ్మా, కూర్చో మీరు కూడా. మహిళా కాంగ్రెస్, మండల కాంగ్రెస్, బ్లాక్ కాంగ్రెస్, టౌన్ కాంగ్రెస్, ఆ తర్వాత ముఖ్య కార్యకర్తలు, అనుబంధ సంఘాలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు అందరికీ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తా ఉన్నాను. ఏదైతే కేసీఆర్ గారు చేస్తున్నటువంటి వైఫల్యాలు ఏదైతే ఉన్నాయో మనం ప్రజల ముందు తీసుకుపోవాలని చెప్పేసి రేపు రాహుల్ గాంధీ సభ దిగ్విజయం చేయాలని చెప్పేసి ఈ సభ ముఖ్య ఉద్దేశం. కాబట్టి వక్తలు ఎవరైనా మాట్లాడదలుచుకుంటే రాహుల్ గాంధీ సభని ఎట్లా సక్సెస్ చేయాలో మాట్లాడలే, రెండోది రైతుల సమస్యలు ఉంటే మాట్లాడాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. వేరే విషయాలు ఏది కూడా మనం ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం లేదు. తర్వాత నినాదాలు కూడా మీరు దయచేసి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ నినాదాలు ఇవ్వండి. తర్వాత మీరు డిసిప్లిన్ పాటించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాము. దయచేసి మీరు అందరూ కింద దిగండి అన్న, ప్లీజ్ కింద దిగండి, కొద్దిగా చెప్పిన వినాలి కదా. స్వాగతం చెప్పినవా, వెంకయ్య మాట్లాడమని. మన సూర్యాపేట జిల్లా అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ గారిని మాట్లాడుతుందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు ఉమ్మడి నల్లగొండ జిల్లా ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా చేసిన రాష్ట్ర కాంగ్రెస్ రథసారథి మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు పెద్దలు గౌరవనీయులు అన్న రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ పిసిసి మాజీ అధ్యక్షులు నల్లగొండ పార్లమెంట్ సభ్యులు పెద్దలు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సిఎల్పి మాజీ అధ్యక్షులు మాజీ మంత్రి వర్యులు పెద్దలు గౌరవనీయులు గుందూరు జానారెడ్డి గారు, తెలంగాణ పిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు మాజీ మంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్ఛార్జ్ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయురాలు మాజీ మంత్రి వర్యులు గీతారెడ్డి గారు, సమావేశ అధ్యక్షులు నల్గొండ జిల్లా అధ్యక్షులు సోదరులు శంకర్ నాయక్ గారు, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు సోదరులు అనిల్ రెడ్డి గారు, వేదికను అలంకరించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, బీసీ సెల్ అన్ని ఫ్రంటల్స్ అధ్యక్షులకు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన మండల్ కాంగ్రెస్ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, ముఖ్యంగా నాతోటి కాంగ్రెస్ కార్యకర్తలందరికీ పేరు పేరున నమస్కారం. సోదరులారా, రేపు మే 6వ తారీఖున వరంగల్లో జరగబోయే రాహుల్ గాంధీ గారి రైతు సంఘర్షణ సభను విజయవంతం చేయడానికి సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సూర్యాపేట జిల్లాలో ముఖ్యంగా 4 నియోజకవర్గాలు, సూర్యాపేట, కోదాడ, హుజూర్ నగర్, తుంగతుర్తి. సూర్యాపేట నియోజకవర్గంలో 264 బూతులు, కోదాడ నియోజకవర్గంలో 286 బూతులు,
హుజూర్ నగర్ నియోజకవర్గంలో 302 బూతులు, తుంగతుర్తి నియోజకవర్గంలో 316 బూతులు, ముఖ్యంగా నా సూర్యాపేట జిల్లాలో 1168 బూతులను మేము తప్పకుండా ప్రతి బూత్ నుంచి పిసిసి అధ్యక్షుల వారు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దామోదర్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా సూర్యాపేట జిల్లా నుంచి రేపు 6వ తారీఖు జరిగే రైతు సంఘర్షణ సభ మన భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారి సభకు విజయవంతం చేయడానికి 20,000 మందిని సూర్యాపేట జిల్లా నుంచి తరలిస్తామని సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా, ఎందుకంటే ఇది మన భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ సభను ప్రతి ఒక్కరు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి గ్రామం నుండి, ప్రతి బూత్ నుండి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కదలి రావాలని విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా కేంద్రంలో, రాష్ట్రంలో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రైతన్నలు ఎదుర్కొంటున్న వ్యవసాయ పరిస్థితులు, ధాన్యం కొనుగోలు విషయంలో ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందినాయి. అందుకు కాంగ్రెస్ రైతుల పక్షాన పోరాటం చేస్తుందని తెలియజేస్తూ, ముఖ్యంగా సూర్యాపేట జిల్లా నుంచి 20,000 మందిని తరలిస్తామని మేము ప్రతిజ్ఞ చేస్తూ ముగిస్తున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. శంకర్. యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సోదరులు కుంభమన్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. రైట్ సార్, రైట్ సార్, రైట్ సార్. అందరికి నమస్కారం. పెద్దలు రాష్ట్ర పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు, ఈ జిల్లా నాయకత్వం, రాష్ట్రానికే నాయకత్వం వహిస్తున్నటువంటి పెద్దలు జానారెడ్డి గారు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దామోదర్ రెడ్డి గారు, గీతారెడ్డి గారు, బాలు నాయక్ గారు, మా శంకర్ నాయక్ గారు, మరి వెంకన్న యాదవ్ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా, మరి వేదిక ముందున్నటువంటి నల్లగొండ, ఉమ్మడి నల్లగొండ నలుమూలలకు వెళ్ళి వచ్చిన నాయకులకు, కార్యకర్తలకు, మండల బ్లాక్ ప్రెసిడెంట్లకు, గ్రామ శాఖలకు, సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, ఎంపీపీ జెడ్పీటీసీలకు అందరికీ కూడా, పాత్రికేయులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈరోజు మే 6వ తారీఖు నాడు నిర్వహించబడుతున్న రైతు సంఘర్షణ సభకు సన్నాహక సమావేశానికి ఈరోజు నాగార్జున సాగర్లో ఈ మీటింగ్ జరుగుతున్న సందర్భం ఇది. ఈరోజు ఈ రాష్ట్రంలో రైతాంగం అంతా కూడా, ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. నాడు కాంగ్రెస్ పార్టీ 2004 తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక ఆ రోజు మొదటిసారిగా మార్కెట్ యార్డ్లలో, ఐకేపీ పిఎస్సి సెంటర్లో దళారు లేకుండా నేరుగా ఒడ్లు కొనే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ మొదలు పెడితే, మరి ఈరోజు స్వపరిపాలన, మన పాలన, తెలంగాణ మన రాష్ట్రము, మన ఆత్మగౌరవాన్ని తెచ్చుకున్న తెలంగాణలో, ధనిక రాష్ట్రమైన తెలంగాణలో ఈరోజు తెలంగాణ రైతుల ఆత్మగౌరవాన్ని నట్టేట గలుపుతూ రైతులు పండించిన పంటను 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు పండిస్తే 2-3 నెలలు పడిగాపులు కల్లాలల్లా, పిఎస్సి మరి ఐకేపీ సెంటర్లల్లా, మరి మార్కెట్ యార్డ్లల్లా పడిగాపులు గాసే పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రజలకు దాపరించిందంటే ఇది కేసీఆర్, టీఆర్ఎస్ యొక్క ఆయన చేసిన ఘనకార్యం అని భావించాలి. ఇంకో పక్క భారతీయ జనతా పార్టీ, మోడీ, ఇక్కడ కేసీఆర్ వాళ్ళు చేసే రాజకీయం 1 సంవత్సరం కాలం నుంచి ఓట్లు మీరు కొనాలని ఒకరి మీద ఒకరు నెపం నెట్టే కార్యక్రమం చేస్తున్నారు. మరి ఇది ఏమైనప్పటికీ ఈరోజు రైతులు, దేశానికి, రాష్ట్రానికి పట్టేడు అన్నం పెట్టే రైతులు మా ఒడ్లు కొనాలని మరి పడిగాపుల పరిస్థితి కాపే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈరోజు ఉద్యమాలు చేసే, రైతుల ఒడ్లు కొనడానికి ఉద్యమాలు చేసే పరిస్థితి దాపరించింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అందుకు రైతుల పక్షాన ముందుండి మన రాష్ట్ర నాయకత్వం, మరి రాహుల్ గాంధీ గారు ఇక్కడ నేరుగా మరి వరంగల్ వచ్చి రైతాంగానికి పిలిపిస్తున్నాడు, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాడు, మోడీని హెచ్చరిస్తున్నాడు, మీరు ఈ ఒడ్ల రాజకీయం చేయొద్దు, రైతులకు అండగా నిలవండి అని చెప్పి ఈరోజు పిలుపునియడానికి వస్తున్న సందర్భంగా రాష్ట్ర నలుమూల నుంచి, ముఖ్యంగా మన నల్లగొండ నలుమూల నుంచి కూడా అందరం పెద్ద ఎత్తున తరలి వెళ్ళి రైతులకు ధైర్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా చెప్తూ, మరి ఆ సభను జయప్రదం చేయాల్సిందిగా మీ అందరినీ కోరుతూ మీ అందరికి నమస్కరిస్తున్నాం. జై కాంగ్రెస్. పెద్దలు, గౌరవనీయులు
ఈ సభకు చేసినటువంటి నాతోటి సహచర కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. నేను ఎక్కువ విషయాలు చెప్పను, ఎందుకంటే మా సార్కి కోపం వస్తున్నట్టుంది. అప్పుడే నేను రెండే నిమిషాలు మాట్లాడతాను. ముఖ్యంగా రైతులకు సంబంధించిన అనేకటువంటి విషయాలు వేదిక పైన ఉన్నటువంటి పెద్దవాళ్ళు చాలా విషయాలు చెప్పవలసి ఉంది. వాళ్ళు చెప్తారు. కానీ రేపు 6వ తారీఖు నాడు రాహుల్ గాంధీ గారి వరంగల్లో జరిగేటువంటి సభను దిగ్విజయం చేయడానికి మా నియోజకవర్గానికి సంబంధించి గౌరవ పార్లమెంట్ సభ్యులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా మా గురువర్యులు పెద్దలు జానారెడ్డి గారి యొక్క సూచన సలహా మేరకు దేవరకొండ నియోజకవర్గం నుంచి ఎంతమంది సమగ్రించాలని వారితో ఒకసారి చర్చించుకొని పెద్ద ఎత్తున వరంగల్ సభకు దేవరకొండ నియోజకవర్గం నుండి రైతులను కార్యకర్తలని తరలించడానికి మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు విన్నవిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. గౌరవనీయులు మన మాజీ జడ్పీటీసీ మల్లయ్య గారిని ఒక్క నిమిషం మాట్లాడుతూ కోరుతాం. టీపీసీసీ కార్యదర్శి మన మల్లయ్య గారిని మాట్లాడుతూ కోరుతా ఉన్నాం. ఈరోజు నాగార్జున సాగర్లో జరుగుతున్నటువంటి సమక్ష సమావేశానికి వచ్చినట్టు పెద్దలు రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా పెద్దలు మా గురువర్యులు జానారెడ్డి గారికి, మాజీ పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, దామన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మరి రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద, మరి కేసీఆర్ చేస్తున్నటువంటి మోసం మీద, మరి అదే విధంగా మోడీ చేస్తున్నటువంటి విధానాల మీద మరి రైతు సంఘర్షణ సమితి వరంగల్లో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మరి రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద మన రాహుల్ గాంధీ గారు ఒక భరోసా ఇస్తారని చెప్పి మనం ఆలోచిస్తూ ఉన్నాం. అదేవిధంగా మన జిల్లా విషయానికి వస్తే మరి పెద్ద మొత్తంలో మరి అన్ని కాన్స్టిట్యూన్సీల నుంచి మరి పెద్దల సలహా మేరకు ఏర్పాటు చేయాలని చెప్పి చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంలో చెప్తా ఉన్నాం. మరి పెద్దలు రేవంత్ రెడ్డి గారికి మరి విజ్ఞప్తి ఏంటంటే, మరి నిన్న నగరకల్లు కాన్స్టిట్యూన్సీ విషయానికి వస్తే నేను సభ్యత్వాలు మొత్తం చేస్తే మరి మండల పార్టీ అధ్యక్షులు సభ్యత్వాలు చేయకుండా మరి వారు ఏది లేకుండా వచ్చి డబ్బులు కట్టడం అనేది కరెక్ట్ కాదు. మరి మమ్మల్ని కొంతమంది లీడర్లు పని చేసుకొని ఇస్తలేరు. ఎస్సీ కాన్స్టిట్యూన్సీలో మీరందరూ గమనించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. పెద్దలు గౌరవనీయులు మన వర్కింగ్ ప్రెసిడెంట్ నల్గొండ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ మన గీతారెడ్డి అమ్మ గారిని మాట్లాడుతూ కోరుతా ఉన్నాం. సభకు నమస్కారం. వేదికని అలంకరించినటువంటి పెద్దలు, వేదిక మీద నుంచి పెద్దలందరికీ, ముఖ్యంగా ఈరోజు మన మధ్యలో ఉన్నటువంటి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారికి, అలాగే పెద్దలు జానారెడ్డి గారికి, మాజీ పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మరి మాజీ మంత్రివర్యులు దామోదర్ రెడ్డి గారికి, అలాగే సభా అధ్యక్షులు శంకర్ నాయక్ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి మీ అందరికీను ముఖ్య నాయకులు ఉన్నారు, పేరు పేరున అందరికీ, మా మహిళా మనులకు ముఖ్యంగా, అలాగే మీడియా సోదరులకు కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నిజంగా నా అదృష్టంగా భావిస్తాను మా అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు నన్ను నల్గొండ జిల్లాకి ఇన్ఛార్జ్గా వేయటం. ఇది రెండోసారి నేను వచ్చాను. మహిళలే చప్పట్లు కొడుతున్నారయ్యా, మీరెవరు చప్పట్లు కొట్టడం లేదు. మహిళల కొరకే రాలేదు, మీ అందరి కొరకు వచ్చాను నేను.
ఇక్కడ గత నెల దాటిందో లేదో అన్ని కాన్స్టిట్యున్సీస్ తిరుగుతూ మెంబర్షిప్ కొరకు పంపడం జరిగింది. మెంబర్షిప్కి మీ అందరికీ నా సెల్యూట్, నా సలాం, నిజంగానే సలాం. మీరు కాంగ్రెస్ పార్టీని దేశవ్యాప్తంగా తెలంగాణ పేరు ఉంచి మరి జెండా ఎగిరేశారని చెప్పి మీ అందరికీ తల వంచి నేను మరొకసారి సలాం చేస్తున్నాను. నల్గొండ జిల్లా అంటే ఒక డైనమిక్ లీడర్షిప్, గట్టి నాయకులు ఉన్నటువంటి జిల్లా, చాలా బలమైనటువంటి జిల్లా. అదే నిరూపించుకుంటూ హైయెస్ట్ మెంబర్షిప్ ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో చేసిందంటే 4,35,000 చిల్లర చేసిందంటే ఒక నల్గొండ జిల్లా అని చెప్పి పేరుగాంచినారు. మరి ఈరోజు ఇంకొక కార్యక్రమానికి వచ్చాను నేను. అదేంటంటే మనము కొత్త టీం వచ్చిన తర్వాత మన రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన టీంలో మేమంతా ఉన్నాము వర్కింగ్ ప్రెసిడెంట్స్గా. మొట్టమొదటిసారి మన ప్రియమైన మన నాయకుడు మన రాహుల్ గాంధీ వస్తున్నారు మన ఈ తెలంగాణకు అని చెప్పి ఆ సంతోషం మనం అందరం కూడా పంచుకుంటా ఉన్నాం. 6వ తారీఖు వారు తెలంగాణలో అడుగు పెడుతున్నారు. ఎక్కడ? వరంగల్లో. మీ అందరి ఉత్సాహం చూస్తుంటే 5 లక్షలు కాదు 10 లక్షలు వచ్చినా కూడా జనం వస్తారనే సంతోషం నేను చేయిస్తున్నాను మీ ముందు. ఇక్కడే వింటా ఉంటే మీ అధ్యక్షులంతా మాట్లాడుతూ ఒకరు 50 వెహికల్స్ అంటే ఒకరు 200 వెహికల్స్ అంటారు. ఇలా వందల వెహికల్స్లో మీరు అక్కడ కనపడితే అసలు రోడ్డు మీద కూడా మీకు జగా దొరకకపోవచ్చు, అంత జనం కనిపిస్తారు. ఇసుక వేసినా కూడా కనపడకపోవచ్చు, అంత జనం వస్తారనే గట్టి నమ్మకంగా ఉన్నాను నేను మీ యొక్క ఉత్సాహాన్ని చూసి. మరి రైతులకు జరిగే అన్యాయం పైన 6వ తారీఖున రాహుల్ గాంధీ గారు రైతు సంఘర్షణ యాత్రకు వస్తున్నారు. మీరందరూ అక్కడికి వచ్చి దాన్ని చాలా పెద్దగా సక్సెస్ఫుల్గా విజయవంతంగా చేస్తారని మరీ కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. పెద్దలు గౌరవనీయులు మన మాజీ మంత్రి వర్యులు దామోదర్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. అట్లంటున్నావు మీరు లేనప్పుడు టైగర్ ఉంటుంది. రాహుల్ గాంధీ రైతు సంఘర్షణ సభను విజయవంతం చేసేందుకు ఈరోజు ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ సన్నాహక సమావేశం జరుగుతున్న సందర్భంగా అధ్యక్షత వహించిన గౌరవనీయులు నల్గొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శంకర్ నాయక్ గారు, వేదికపై ఉండబడిన ఈరోజు మన ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు రేవంత్ రెడ్డి గారికి మొట్టమొదటిసారి మా నల్గొండ జిల్లా వచ్చిన సందర్భంగా వారికి కార్యకర్తల తరఫున నేను స్వాగతం పలుకుతున్నాను. అదేవిధంగా వేదికపై ఉండబడిన నా నియోజకవర్గంలో ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం పెడుతున్నా అని చెప్పి మా అందరినీ ఆహ్వానించి అందరినీ సమైక్యపరిచి అన్న గౌరవనీయులు మాజీ సిఎల్పి నాయకులు, మాజీ మంత్రివర్యులు, రాష్ట్ర నాయకులు అన్న జానారెడ్డి గారు, అదేవిధంగా నల్గొండ పార్లమెంటు నియోజకవర్గానికి పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండి ఇక్కడ ఇన్ఛార్జిగా ఉండి ఈ కార్యక్రమం పర్యవేక్షణ చేస్తున్న అక్క గీతారెడ్డి గారు, అదేవిధంగా
నల్గొండ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు మన మాజీ పిసిసి అధ్యక్షులు సోదరులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గౌరవనీయులు చెవిటి వెంకన్న గారు, అదేవిధంగా యాదాద్రి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అనిల్ కుమార్ రెడ్డి గారు, ఇక్కడికి విచ్చేసిన వేదికపై ఉండబడిన కాంగ్రెస్ నాయకులకు, కాంగ్రెస్ శ్రేణులకు, ఇక్కడికి విచ్చేసిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు, సోదరులకు, సోదరీమణులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. మళ్ళీ ఒకసారి మన తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ గర్జించాల్సిన అవసరం ఉండబట్టే పిసిసి అధ్యక్షులు మంచి నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే ఆ రోజు దళిత గర్జన అయితేంది, దళిత దండోర అయితేంది, అదేవిధంగా నిరుద్యోగుల గురించి ఒక సభ అయితేంది. ఈరోజు రైతు సమస్య ఉన్నది మన రాష్ట్రంలో. రైతు సమస్యకు మనమందరం ప్రజలకు తెలియపరచాలి, దీన్ని ఏ విధంగా చేయాలనే ఆలోచనతో మంచి కార్యక్రమం తీసుకున్నారు రేవంత్ రెడ్డి గారు. అయితే ఇక్కడ ఉండబడిన కాంగ్రెస్ పెద్దలందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. మన నాయకుడు ఎవరైతే రాహుల్ గాంధీ గారు భావి భారత ప్రధాని కాబోయే మన రాహుల్ గాంధీ గారిని ఆహ్వానించడం జరిగింది వరంగల్ సభకు. ఈ సందర్భంగా మీకు ఒకసారి గుర్తు చేయదలుచుకున్నాను. ఆ రోజు 2002లో ఆ రోజు మనం ఏం చేసినాం, బీసీ గర్జన వరంగల్లో సోనియా గాంధీ గారిని ఆహ్వానించినాం. దాని తర్వాత మన ప్రభుత్వం వచ్చిందా రాలేదో ఒక్కసారి ఆలోచించమని అడుగుతున్నాను. ఆ రోజు ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడ్డారు, లక్షలాది మంది. మనమందరం కూడా అక్కడికి పోయి ఆ సభను విజయవంతం చేసినాం. దాని తర్వాతనే రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి 2004లో ప్రభుత్వం తీసుకువచ్చి 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో పేదవారిని ఆదుకున్నాం. పేదవారి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. 1 కాదు 2 కాదు, 100 అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా మనం ఇవ్వని హామీలు కూడా నెరవేర్చిన సంగతి కూడా మీకు ఒక్కసారి గుర్తు తీసుకొస్తున్నాను. ఆ రోజు మనం రైతుకు ఏదైతే రుణమాఫీ ఉందో మనం చెప్పలేదు, కానీ రుణమాఫీ చేసినాం. ఈ రోజు ఉండబడిన కేసీఆర్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తానని రుణమాఫీ చేయలేదు. అదేవిధంగా రైతు గురించి ఆ రోజు మనం ఆలోచించినాం, జలయజ్ఞం చేసినాం. అదేవిధంగా మెట్ట ప్రాంతంలో ఉండబడిన ఎడారి ప్రాంతంలో మనం గోదావరి జలాలు అయితేంది, కృష్ణా జలాలు తీసుకొచ్చింది మీకు ఒకసారి గుర్తు తీసుకొస్తున్నాను. ఈరోజు పచ్చని పైర్లు ఉన్నాయంటే ఆ రోజు మన ప్రభుత్వాలు చేసిన సంగతి మీకు ఒకసారి గుర్తు తీసుకొస్తున్నాను. అదేవిధంగా ఈరోజు రైతు ఎంతో కష్టపడుతున్నాడు. ఈరోజు పండించిన మనం వర్షాకాలంలో పండించిన ధాన్యానికి ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, గిట్టుబాటు ధర లేక అని ఒక్కసారి ఆలోచించమని అడుగుతున్నాను. ఈరోజు కూడా మొన్న యాసంగి పొలాలు చేసుకుంటామంటే వరి అయితే ఉరి చేసుకున్నట్టు అని చెప్పినాడు. కానీ ఈరోజు మనం చూస్తే వరి ధాన్యం మండితే ఈ రోజు వరకు కూడా ఐకేపీ సెంటర్ లేవు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇద్దరు నిందలు వేసుకోవటమే తప్ప రైతు సంక్షేమం చూసిన ప్రభుత్వాలు కాదు ఈ 2 ప్రభుత్వాలు అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అందుగురించే మనం మంచి సభ పెడుతున్నాం, రైతు సంఘర్షణ సభ. ఈ సభలో ఈ ప్రభుత్వాలు 2 ప్రభుత్వాలు ఏదైతే ఎండగట్టడమే కాకుండా 2 ప్రభుత్వాలు ఎండగట్టడమే కాకుండా మన రేపు 2027లో మన ప్రభుత్వం ఏ విధంగానే వస్తుంది, వచ్చిన తర్వాత రైతుకు ఏమి ఇవ్వబోతున్నామో కూడా ఈ సభలో తేల్చబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తున్నాను, ఆలోచించమని అడుగుతున్నాను. అందుగురించే ఆ రోజు లక్షలాది మంది మన ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి 2002లో ఆ రోజు సోనియా గాంధీ గారి సభకు మనం ఏ విధంగా తరలించినామో నేను ఈ సందర్భంగా పిసిసి అధ్యక్షుల వారికి హామీ ఇస్తున్నాను. కార్యకర్తల తరఫున 1,00,000 మంది మా ఉమ్మడి జిల్లా నుంచి తరలిస్తాం, తప్పనిసరిగా వస్తారని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను, ఆలోచించమని అడుగుతున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరు సైనికుడి వలె పని చేయాలి. ఎందుకొరకంటే ఈ 8 సంవత్సరాల కాలంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. పోలీస్ స్టేషన్ పోతే అక్కడ పోలీసు వారు ఏదైతే గులాబీ చొక్కాలు వేసుకొని పనిచేస్తున్నారే తప్ప ఏది లేదు. ఏ ప్రభుత్వాన్ని అధికారి కూడా ఈరోజు మనకు పని చేయటం లేదు, మన ఏదైతే బీదవారికి పని చేయటం లేదు. సంక్షేమ కార్యక్రమాలు ఎవరికి చేరుతున్నాయో ప్రజలందరికీ తెలుసు.
ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం పైన చాలా వ్యతిరేకత ఉంది. దాన్ని మనం కూడగట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను, రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాను, ఇక్కడ మాకు వర్గాలు లేవు, మాదొక్కటే వర్గం కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ వర్గం, సోనియా గాంధీ వర్గం తప్ప ఏది లేదని కూడా ఈ సందర్భంగా మనం చూస్తాం. మేమందరం కలిసికట్టుగా పనిచేస్తాం. రేపు సభను దిగ్విజయం చేయటమే కాకుండా రేపు ఎన్నికల్లో 12 స్థానాలు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చుకుంటేందుకు కార్యకర్తలు కంకరబద్దులై ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఎక్కువ సమయం లేదు, ఇప్పటికే ఆలస్యమైంది. అందుగురించే నేను ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి కానీ ఇక్కడ ఉండబడిన వేదికపై ఉండబడిన పెద్దలు అందరికీ నేను విన్నవించేది ఏంటంటే, మనం బాగా కష్టపడుతున్నాం, ఇంకా కష్టపడాల్సిన అవసరం లేదు, ఇంకా కష్టపడాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మనం చూస్తున్నాను. ఎందుకొరకంటే ప్రతి కార్యకర్త ఎదురు చూస్తున్నాడు 2023 ఎప్పుడు వస్తుంది, లేకుంటే ముందు వచ్చిన ఎన్నికలు ఎప్పుడు వస్తున్నాయి ఎదురు చూస్తున్నారు. మన ప్రభుత్వం ఎప్పుడు వస్తుంది, మనకు ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలు అందుతాయి, ఆ రోజు ఉండబడిన ఇందిరమ్మ రాజ్యంలో ఏ విధంగా ఉందో, రేపు సోనియమ్మ రాజ్యంలో ఏ విధంగా ఉండబోతుందో కూడా మనం ప్రజలకు హామీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా సోనియమ్మ రాజ్యం వస్తుంది అని చెప్పి, కాంగ్రెస్ రాజ్యం వస్తుంది ఈ రాష్ట్రంలో. అదేవిధంగా 17 పార్లమెంట్స్లో కూడా 17 పార్లమెంటు తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. రాహుల్ గాంధీ గారు ప్రధాని అవుతారని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా మరొకసారి నమస్కారాలు చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై కాంగ్రెస్. సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. ఇది కూడా పట్టుకోవాలన్నా, అవసరమా ఇది? ఏంది 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 కొద్దిగా ఇటు జరగండి అమ్మా, కొద్దిగా ఇటు జరగండి. ఓకే. ఈ సమావేశ అధ్యక్షులు, ప్రియ మిత్రులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ నాయక్ గారు, గౌరవ పిసిసి అధ్యక్షులు, మిత్రులు, సహచర పార్లమెంట్ సభ్యులు రేవంత్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు, తెలంగాణ రాష్ట్రంలోనే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో ఒక ప్రత్యేక విశిష్ట స్థానం ఉన్న పెద్దలు గౌరవనీయులు జానారెడ్డి గారు, గౌరవ వర్కింగ్ ప్రెసిడెంటు, మన ప్రాంతానికి ఇన్ఛార్జు పెద్దలు గీతారెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు సీనియర్ మాజీ మంత్రివర్యులు, సీనియర్ నాయకులు దామోదర్ రెడ్డి గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనిల్ రెడ్డి గారు, వేదిక మీద కూర్చున్న మిత్రులందరికీ, మిత్రులు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బాలు నాయక్ గారు, మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రియమిత్రుడు లింగారెడ్డి గారు, మహిళా యువజన ఎన్ఎస్యుఐ ఎస్సీ ఎస్టీ బీసీ జిల్లా అధ్యక్షులకి, అదేవిధంగా ఇంత మండు టెండల్లో దూర ప్రాంతం నుంచి విచ్చేసిన ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్సు, మండల పార్టీ అధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు, ప్రియ మిత్రులందరూ, అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లందరికీ నమస్కారం. ముందు ఈ సన్నాహక సమావేశం యొక్క ఉద్దేశం, ఆ తర్వాత రాహుల్ గాంధీ గారి సభ యొక్క ఉద్దేశం, చివరిగా మన పార్లమెంట్ నియోజకవర్గంలో ఈ మధ్య మంజూరైన కొన్ని పనుల గురించి మీకు వివరిస్తాను. మిత్రులారా, రాహుల్ గాంధీ గారు మే 6వ తారీఖున వరంగల్లో వారి ముఖ్య అతిథిగా ఒక బ్రహ్మాండమైన బహిరంగ సభ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తుంది. ఆ రాహుల్ గాంధీ గారి సభ విజయవంతం చేయడానికి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రజాప్రతినిధులకు, మండల బ్లాక్ అధ్యక్షులందరినీ కూడా అప్రమత్తం చేయడానికి
ఉత్సాహపరచడానికి పెద్ద ఎత్తున జన సమీకరణ చేయడానికి ఈ సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నాం. మరి నల్గొండ జిల్లా విషయం ఈ రాష్ట్రంలో తెలియని వాళ్ళు లేరు. ఎంత ఇబ్బందులున్నా, ఎంత పోలీసు అరాచకాలు జరిగినా, ఎంత అధికార పార్టీ దౌర్జన్యం జరిగినా నల్గొండ జిల్లా కాంగ్రెస్ కిల్లా ఈ 2023లో 12కి 12 ఎమ్మెల్యే స్థానాలు గెలవబోతున్నాం. బహుశా భారతదేశంలోనే ఒక అరుదైన సందర్భం. కాంగ్రెస్ పార్టీ కొంత బలహీనంగా ఉన్న ఈరోజు దేశవ్యాప్తంగా మొత్తం భారతదేశంలో ఒకే జిల్లాలో 2 ఎంపీలు గెలిపించిన ఘనత ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలని చెప్పి మనం చేస్తున్నాను. మిత్రులారా, రాహుల్ గాంధీ గారి సభకి నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి, ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి, ప్రతి గ్రామం నుంచి, ప్రతి బూత్ నుంచి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తన గ్రామంలో బూత్లో జన సమీకరణ చేసుకుని వరంగల్ సభని విజయవంతం చేయవలసిందిగా నా తరఫు నుంచి కూడా మీ అందరికీ చేతులెత్తి దండం పెట్టి విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి మీడియాలో వచ్చే సంచలన విషయాలు పట్టించుకోకండి. ఏదో ఉన్నది లేది రాసి అనవసరమైన కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నారు. అందరం కూడా రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్, జానారెడ్డి గారు పెద్దలు, గీతారెడ్డి గారు, అదేవిధంగా దామోదర్ రెడ్డి గారు డిసిసి అధ్యక్షులు, మేము, మీరు అందరం కలిసి కూడా కాంగ్రెస్ పార్టీ సభని విజయవంతం చేస్తాం. అదేవిధంగా 2023లో 12కి 12 అసెంబ్లీ స్థానాలు ఉమ్మడి నల్గొండ జిల్లాలో గెలవబోతుందని చెప్పి మనం చేస్తున్నాం. మిత్రులారా, వరంగల్ సభ యొక్క ఉద్దేశం, లక్ష్యాలు ఒకసారి మీకు మనవి చేస్తాం. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం రైతుల పట్ల నిర్దాక్షిణ్యంగా, నిర్లక్ష్యంగా, అసమర్థతో వ్యవహరిస్తున్న తీరు మరోమారు ఎండగట్టడానికి వరంగల్ సభ అనే విషయాన్ని మనం చేస్తున్నాం. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు వడ్ల కొనుగోలు విషయంలో యాసంగిలో 1010 వెరైటీలు కొనడానికి మార్కెట్ యార్డ్లోకి, కల్లాల్లోకి ఏప్రిల్ మొదటి వారంలో వస్తే ఈ ముదునష్టపు టిఆర్ఎస్ ప్రభుత్వం, ఈ సన్నాసులు, ఈ దద్దమ్మలు ఈ రోజు వరకు కూడా సెంటర్లు కొనుగోలు చేయలేదని తెరవలేదంటే ఎంత అసమర్థతో ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఇంకో విషయం, అసలు ఎంత అసమర్థత అంటే ఏప్రిల్ మొదటి వారంలో యాసంగిలో వరి పంట మార్కెట్లోకి వస్తే ఇది ఏప్రిల్ చివరిన ఇప్పటి వరకు కూడా బస్తాలు కొనలేట ఈ ప్రభుత్వం. ఆలోచన చేయండి, ఈ సన్నాసులు, ఈ దద్దమ్మలు ఇప్పటి వరకు కూడా బస్తాలు కొనలే. వరి కొనుగోలు విషయంలో టిఆర్ఎస్, బీజేపీ వీళ్ళ దిష్టి బొమ్మలు వాళ్ళు తగలబెట్టడం, వాళ్ళ దిష్టి బొమ్మలు వీళ్ళు తగలబెట్టడం, రైతుల జీవితాలు ఆగం చేస్తున్నారు. ఈ వరి కొనుగోలు విషయంలో ఏ విధంగా టిఆర్ఎస్, బీజేపీ వైఫల్యం చెంది ఒక రాజకీయ నాటకం ఆడుతున్నారో వరంగల్ సభ ద్వారా మరోమారు వివరించబోతున్నాము. అదేవిధంగా మిత్రులారా, ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొన్ని లక్షల ఎకరాల్లో మిర్చి పంట పండుతుంది. ఈసారి మిర్చి పండించే రైతులకి కన్నీళ్లే మిగిల్చిండు కేసీఆర్. మరి పురుగు వచ్చింది మిర్చి పంటకి, వైరల్ తెగులు వచ్చినాయి. లక్షలాది ఎకరాల్లో మిర్చి రైతులు పూర్తిగా నష్టపోయినరు. విలేకరు మిత్రులను నోట్ చేసుకోవాలి, ప్రతి మిర్చి రైతు ఎకరానికి ₹1,00,000 పెట్టుబడి పెట్టిండు. ఎకరానికి ₹1,00,000 పెట్టుబడి పెట్టి ఈరోజు పూర్తి స్థాయిలో మరి మిర్చి రైతు నష్టపోతే ఈ కేసీఆర్ ప్రభుత్వం పూర్తి నిశ్శబ్దం, ఒక నిర్లక్ష్య వైఖరితో ఉంది. ఈ సన్నాహక సమావేశం ద్వారా, వరంగల్ సభ ద్వారా మొన్న నష్టపోయిన మిర్చి రైతులకి, మిర్చి పంట నష్టపోయిన రైతులకి నష్టపరిహారం ఇవ్వాలి కేసీఆర్ అని చెప్పి డిమాండ్తో కూడా ముందుకు పోతున్నాం. మిత్రులారా, పోయిన యాసంగి
తెలంగాణ రాష్ట్రంలో 52 లక్షల ఎకరాల్లో వరి పండిస్తే 92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తే ఈ యాసంగి పంటలో కేవలం ఇది అధికారిక లెక్కలు 35 లక్షల ఎకరాల్లోనే వరేసినారు. కేవలం 30 నుంచి 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తున్నారు. అంటే తెలంగాణ రైతాంగం వీళ్ళ అసమర్థత, వీళ్ళ చాతగానితనం, వీళ్ళ నిర్లక్ష్యం, వీళ్ళ ముందు చూపు లేనితనం వల్ల 17 లక్షల ఎకరాల్లో వీళ్ళ తుగ్లక్ ప్రకటన వరి వేసుకోవద్దని చెప్పి చేసి రైతులకు నష్టం చేసిండ్రు. వాళ్ళకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ప్రత్యేకంగా మిత్రులారా, మీలో చాలా మందికి తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు 22 లక్షల కౌలు రైతులు ఉన్నారు. కౌలు రైతులకి రైతు బంధు రాదు, కౌలు రైతులకి క్రాప్ ఇన్సూరెన్స్ లేదు, కౌలు రైతులకి క్రాప్ లోన్ బ్యాంక్ ద్వారా రావడం లేదు. మీలో చాలా మందికి తెలుసు, గత కాంగ్రెస్ ప్రభుత్వంలో లైసెన్స్డ్ కల్టివేటర్స్ యాక్ట్ అని కౌలు రైతులకి మేలు చేసే చట్టం తీసుకొచ్చినాం మేము. లైసెన్స్డ్ కల్టివేటర్స్ యాక్ట్ ద్వారా కౌలు రైతులకి బ్యాంక్ నుంచి క్రాప్ లోన్స్ వచ్చే విధంగా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతే, ఈ ముదనష్టపు టిఆర్ఎస్ ప్రభుత్వంలో కౌలు రైతులకి అది కూడా ఆపేసిండ్రు. కౌలు రైతుల విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక శ్రద్ధ వహించి తప్పనిసరిగా ఈరోజు అయితే వాళ్ళ పరిస్థితి ఉందో, క్రాప్ లోన్స్ లేవు, క్రాప్ ఇన్సూరెన్స్ లేదు, రైతు బంధు లేదు, వాళ్ళకి తప్పనిసరిగా మేలు జరిగే విధంగా, కౌలు రైతుల జీవితాల్లో వెలుగులు నిండే విధంగా వరంగల్ సభలో రాహుల్ గాంధీ గారి ప్రకటన చేయబోతుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. మిత్రులారా, అదేవిధంగా నేను పార్లమెంట్లో వేసిన ప్రశ్నకు ఒక జవాబు. మొత్తం భారతదేశంలో క్రాప్ ఇన్సూరెన్స్, పంట బీమా లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మొత్తం భారతదేశంలో పంట బీమా, క్రాప్ ఇన్సూరెన్స్ లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మరి ఇప్పుడు తెలంగాణలో ప్రకృతి వైపరీత్యాలు ఏమైనా సరే, వర్షాలు కానీ, వడగండ్ల వాన కానీ, వరదలు కానీ, అదేవిధంగా ఏమైనా మిర్చి పంట పురుగులు వచ్చినా కానీ ₹1 కంపెన్సేషన్ ఇవ్వడం లేదు, ₹1 క్రాప్ ఇన్సూరెన్స్ లేదు. ఈ విషయాన్ని కూడా సవరించడానికి, ఈ విషయంలో రైతులకి ముందు మేలు జరగడానికి వరంగల్ సభలో రాహుల్ గాంధీ గారు ప్రకటన చేస్తారని చెప్పి నేను మనం చేస్తున్నాం. మిత్రులారా, మీరందరూ గుర్తు తెచ్చుకోవాలి, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ అంటే ఏకకాలంలో రుణమాఫీ చేసినాం, ఒకేసారి రుణమాఫీ చేసినాం. ఈ దరిద్రపు టిఆర్ఎస్ పరిపాలనలో ఈసారి 2018 డిసెంబర్లో అధికారం వచ్చిన తర్వాత 4 ఏళ్ళు గడిచినాయి. 4 ఏళ్లలో కూడా ₹1,00,000 రుణం తీసుకున్న రైతుకి మేలు జరగలేదు. జరగకపోగా ఆ రోజు ₹1,00,000 రుణం ఉంటే ఈరోజు 2 లక్షలు అయింది. మిత్రులారా, రాహుల్ గాంధీ గారి ప్రకటనలో వరంగల్ సభలో ఏకతాటిగా ఒకేసారి రుణమాఫీ రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని చెప్పి స్పష్టమైన ప్రకటన ఉంటుందని చెప్పి కూడా మీకు మనవి చేస్తాను. మిత్రులారా, రైతులకి బీజేపీ ఏం తక్కువ మోసం చేయలే. నేను, రేవంత్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పార్లమెంట్లో సభ్యులం. 2016 పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశించినప్పుడు నరేంద్ర మోదీ బీజేపీ ప్రకటన 2022 లోపు భారతదేశంలో రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందని, 2016లో 2022 లోపు 5 ఏళ్లలో రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందని బీజేపీ హామీ ఇచ్చింది, పార్లమెంట్లో ప్రస్తావించింది. 2016లో అన్నారు, 2017 బడ్జెట్లో ఉన్నారు, 2018 బడ్జెట్లో ఉన్నారు, 2019 బడ్జెట్లో ఉన్నారు, 2020 బడ్జెట్లో ఉన్నారు. ఇప్పుడు నిశ్శబ్దంగా ఉన్నారు. బీజేపీ నిర్వాకం వల్ల, నరేంద్ర మోదీ అసమర్థత వల్ల
దేశంలో రైతుల ఆదాయం రెట్టింపు కాదు కదా, సగానికి పడిపోయింది. ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఒక రైతు వ్యతిరేక ప్రభుత్వం అని స్పష్టంగా రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో పేర్కొన్నారు. విలేకరు మిత్రులారా, రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో ప్రస్తావించిండు, రైతు ఉద్యమంలో, ఫార్మర్స్ ఎడ్యుకేషన్లో ఎన్ని వందల వేల మంది చనిపోయినరు, మీరేమన్నా నష్టపరిహారం ఇస్తారా అని రాహుల్ గాంధీ గారు ప్రశ్న అడిగారు. దానికి బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన సమాధానం, మా దగ్గర లెక్కలు లేవు, మా దగ్గర వివరాలు లేవు అన్నారు. అందుకోసమే నష్టపరిహారం ఇచ్చే ప్రసక్తి లేదన్నారు. రాహుల్ గాంధీ గారు ఫార్మర్స్ ఎడ్యుకేషన్లో, రైతు ఉద్యమంలో మరణించిన 700 మంది సంఖ్య, వాళ్ళ వివరాలతో సహా పార్లమెంట్లో మరి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వీళ్ళకి తప్పనిసరిగా మీరు కంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పి రైతు పక్షపాతి రాహుల్ గాంధీ. కానీ బీజేపీ చెల్లించలే. అదేవిధంగా బీజేపీ వాళ్ళు పెద్ద పెద్ద మాట్లాడారు తెలంగాణలో. మీ అందరికీ తెలుసు, వ్యవసాయం చేసే వాళ్ళందరికీ తెలుసు, ఫర్టిలైజర్స్ ధర, అన్ని రకాల ఎరువుల ధర ఈ మధ్యకాలంలో, ఈ 3-4-5 ఏళ్లలో సుమారు 100% పెరిగింది. ఇక్కడ ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు 3 ఏళ్ల క్రితం బీజేపీ ఏమో ఎరువుల ధర పెంచింది, కేసీఆర్ ఏమో ఎరువులు ఉచితంగా ఇస్తానని చెప్పి తెలంగాణ రైతాంగాన్ని మరోసారి మోసం చేసింది. ఇప్పుడు 3 ఏళ్లు దాటిండ్రు, ఇప్పుడు ఎరువులు ఉచితంగా ఇష్యం మాట్లాడతలేరు. అన్ని విధాలుగా, అన్ని విషయాల్లో తెలంగాణ రైతాంగానికి బీజేపీ, టీఆర్ఎస్ మోసం చేసినాయి, దగా చేసిన విషయం నేను మనవి చేస్తూ, మిత్రులారా, వరంగల్ సభ రైతుల సమస్యలని, వ్యవసాయ రంగంలో బీజేపీ, టీఆర్ఎస్ వైఫల్యాన్ని మారు ఎండగట్టడానికి, ప్రజల్లో తీసుకుపోవడానికి నిర్వహించబడుతుంది. రాహుల్ గాంధీ గారి ద్వారా 2023లో తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు రుణమాఫీపై, కౌలు రైతులకు అన్ని విధాలుగా, అన్ని విషయాల్లో రైతులకి మేలు చేసే అంశాలని రాహుల్ గాంధీ గారు ప్రస్తావించి స్పష్టమైన ప్రకటన ఇవ్వబోతున్నారు. మనందరం కూడా తప్పనిసరిగా వరంగల్ సభని జయప్రదం చేయవలసిందిగా మీకు సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మిత్రులారా, నేను నాగార్జున సాగర్ కాన్స్టిట్యున్సీ కొన్ని రోజుల తర్వాత రావడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం నుంచి మా చొరవ వల్ల సెంట్రల్ రోడ్ ఫండ్ సిఆర్ఎఫ్ స్కీమ్ ద్వారా కొన్ని నిధులు, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ద్వారా పంచాయతీరాజ్ రోడ్లకి కొన్ని నిధులు మంజూరు చేయించడం జరిగింది. మీ గ్రామాల్లో, మీ మండలాల్లో ఎక్కడ పిఎంజిఎస్వై రోడ్లు మరి వేస్తున్నా, పంచాయతీరాజ్ రోడ్లు ఎక్కడ సిఆర్ఎఫ్ ద్వారా ఆర్ఎండ్బి రోడ్లు వేస్తున్నా, అది దయచేసి మీ పార్లమెంట్ సభ్యునిగా, మీ ఉత్తమనగా నేను మంజూరు చేయించిన విషయం మీరు ఒకసారి గుర్తు చేయాలని చెప్పి మనం చేస్తున్నాను. సరే, ఈ రోడ్ల వివరాల వరకు నేను పోను. ఇప్పుడు ఆర్ఎన్బి రోడ్లు నల్గొండ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో సిఆర్ఎస్ స్కీమ్ ద్వారా 68 కోట్లు మంజూరు చేయబడ్డాయి. ప్రత్యేకంగా మిర్యాలగూడ, దేవరకొండ, నాగార్జున సాగర్, హుజూర్ నగర్, కోదాడ్ కాన్స్టిట్యున్సీలో మీ అందరికీ సోషల్ మీడియా ద్వారా ఆ రోడ్ల వివరాలు పంపిస్తాను. అదేవిధంగా ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ద్వారా కూడా 4 బ్రిడ్జిలు, బ్యాచ్ 1 పిఎంజిఎస్వైలో 28 రోడ్లు, అది 93 కోట్ల ప్రపోజల్స్ మంజూరైనాయి. బ్యాచ్ 1లో మరి 168 కిలోమీటర్లకి పంచాయతీరాజ్ రోడ్స్ మంజూరై ఇప్పుడు నిర్మాణం మొదలైతాయి.
బ్యాచ్ 2లో 16 రోడ్లు, 52 కోట్లు, 93 కిలోమీటర్లు, మొత్తం మరి 48 వర్కులు 157 కోట్లతో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనలో నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గంలో మంజూరైన విషయం మీకు మనవి చేస్తూ, మిత్రులారా, సమిష్టిగా సమన్వయంతో ఐకమత్యంతో ముందుకు పోదాం. అందరం కలిసిమెలిసే ఉన్నాం. అనవసరమైన రూమర్లు వద్దు. అనవసరమైన ఎవరైనా ఈ సోషల్ మీడియాలో సంచలనం చేయడానికి ఏదేదో పెడుతుంటారు. తప్పనిసరిగా మనకున్న కర్తవ్యం వరంగల్ సభ సక్సెస్ చేయాలి. నల్గొండ జిల్లాలో, ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12కి 12 ఎమ్మెల్యే స్థానాలు గెలవాలి. ఆ దిశలో ముందుకు పోతాం. ఈ వేదిక మీద నాయకులు అందరం కూడా ఐకమత్యంతో ఉండి ఏ కార్యకర్తకి ఏ ఇబ్బంది వచ్చినా మేము మీ ఎంబడి ఉంటామని చెప్పి మీ ఉత్తమన్నగా, మీ ఎంపీగా నేను మనవి చేస్తూ ముగించుకుంటాను. జై హింద్, జై కాంగ్రెస్. పెద్దలు గౌరవనీయులు నా ముందు ప్రదాత జనారెడ్డి గారిని మాట్లాడుతుందిగా కోరుతా ఉన్నాను. సరిపోతుంది. వేదికపై ఉన్న సోదరులకు, నా మిత్రులకు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులకు, అభిమానులకు అందరికీ నా నమస్కారం. నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా. మిత్రులారా, శంకర్ నాయకు మీ అందరికీ ఆయన తరఫున చెప్తున్నాను, ఆయన చెప్పలేకపోతున్నాడు. చాలామంది ఈ సభలో మాట్లాడాలని, రాహుల్ గాంధీ సభను విజయవంతం చేయాలని, వీరోచితంగా వాళ్ళు చేస్తున్న కృషిని ఈ సభకి వివరించి ఆ తర్వాత పిసిసికి పైకి కూడా వివరించాలనే ఆలోచన ఆతృత ఉన్నది. అందుకు ఆయన ఒక ఆయన లేస్తున్నాడు అక్కడి నుంచి, నాది ఎడిపోయిందని. కూర్చో, నాది వీడి పైకి వచ్చి కూర్చో అంచేత. కానీ శంకర్ నాయకు భయం వేస్తుంది మీ అందరినీ, ఈ సమయం లేదు అని చెప్పటానికి. అందుకని శంకర్ నాయక్ తరఫున మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను, అన్యదా భావించవద్దు. సమయం చాలా అయింది కాబట్టి, అనుకున్న సమయానికి సభ ప్రారంభం కాలేదు కాబట్టి మీ అందరికీ మాట్లాడటానికి అవకాశం లేదు. అన్యదా భావించవద్దని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, నా మాటగా మీరందరూ దీన్ని ఆమోదించుకోవాలని చెప్పి గుర్తు చేస్తున్నాను. ఇదే సందర్భంలో మరి నా సమయాన్ని కూడా చాలా తగ్గించి, చాలా క్లుప్తంగా 3 మూటల్లో పూర్తి చేసి, అసలు పిసిసి అధ్యక్షులకు నా సమయాన్ని కూడా కేటాయించి నేను త్యాగం చేయదలుచుకున్నాను. అందుకని నేను ఎక్కువ విషయాలు, మాటలు చెప్పడానికి లేను. ముందుగా చాలా సంతోషం. సుమారు 3.5-4 సంవత్సరాల తర్వాత ఉమ్మడి నల్లగొండ జిల్లా కార్యకర్తల, అభిమానులందరి ముందర నేను మిమ్మల్ని అందరినీ చూస్తున్నందుకు సంతోషిస్తున్నాను. ఈ వేదిక మీ అందరినీ కలవటానికి నాకు ఒక అవకాశం కలిగించింది. మామూలుగానైతే నేను ఈ సమావేశానికి రాకపోతున్నాను. సమీక్షా సమావేశం కానీ, సన్నాహక సమావేశం కానీ, ఇగో పిసిసి అధ్యక్షులు, పార్లమెంటు సభ్యులు, ఇతర ఇన్ఛార్జీలు నిర్వహించి విరోచితంగా ముందుకు పోతుంటే నేను సంతోషిస్తూ ఇంట్లో కూర్చోవాలని ఉన్నా. కానీ అనుకోకుండా జరిగినటువంటిది ఇది. ఒక రకంగా మిమ్మల్ని అందరినీ కలవటానికి నాకు అవకాశం. అంతేకాదు, మీరు ఎన్నో సంవత్సరాలుగా ప్రత్యక్షంగా, పరోక్షంగా నన్ను అభిమానిస్తూ, ఆశీర్వదిస్తూ, చాలా మీరు ఎన్నో రకాలుగా నన్ను అభిమానిస్తున్నారు. అరే కూర్చోరా, రే కూర్చో కూర్చో కూర్చో. అయితే మిత్రులారా, నేను ఆ సమయం ఎక్కువ తీసుకోకుండా, ముఖ్యంగా మీరంతా
ఏదైతే ఈ లక్ష్యం ఉన్నదో ఈ సభను జయప్రదం చేయటానికి అనేటువంటి విషయాన్ని మీకు 2-3 మాటల్లో చెప్తున్నా. నాకు సందేహం లేదు. ప్లీజ్, అరే డిసిప్లిన్, మంత్రియా కూర్చో. రైట్, వాళ్ళేం పక్కగట్ట జరగరా, కొంచెం కొద్దిగా అరే బాబు ప్లీజ్ కాస్త ఆడ కూర్చో. రైట్, ఆఖరి దశ వచ్చింది. మీరు ఆకలి కొని ఉన్నారు, తొందరగా భోజనాలు కూడా ఉన్నాయి మీకు. ప్లీజ్, రైట్. నాకు సందేహం లేదు. అసలు ఈ ఉమ్మడి నల్లగొండ జిల్లా అంటే కేవలం ఒక దాంట్లో అగ్రభాగాన కాదు, చరిత్ర తెలవని మీకు 2-3 గుర్తు చేస్తున్నాను. ఈ సందేహం లేదు కదా, అసలు ఈ నల్లగొండ జిల్లా చరిత్ర మొత్తం సాయుధ రైతాంగ పోరాటం ద్వారా విముక్తి కొరకు, భూమి ముక్తి స్వేచ్ఛ కొరకు పోరాడినటువంటిదే కాదు, ఈ పోరాటం భారతదేశం అంతా కూడా ప్రభావితం కలగజేసినటువంటి జిల్లా నల్లగొండ జిల్లా. అంతేకాదు, రజాకారులను ఎదిరించి వీరోచితంగా పోరాడి వందలాది మంది ప్రాణాలు పోగొట్టుకోవటమే కాకుండా ఇక్కడ ఆ ఉద్యమం ద్వారా ఇక్కడ స్వేచ్ఛ కలగజేసినటువంటిది నల్లగొండ జిల్లా. ఇది చరిత్ర చెప్పడానికి చాలా, ఆఖరికి స్వాతంత్రాన్ని తెచ్చినటువంటిది కూడా దాంట్లో భాగమైన ఉదర్ బయటి ఉదర్ చేతిపై మీకు ఇంకా వెనకటి విషయాల కంటే కూడా నిన్న జరిగినటువంటి విషయంలో తెలంగాణ రాష్ట్రంలోనే మన నల్లగొండ జిల్లా, నల్లగొండ పార్లమెంటు అత్యధికమైనటువంటి సభ్యత్వాలు నమోదు చేసి మొత్తం కంట్రీలోనే ముందు బాగానే ఉన్నది. అలాంటి నల్లగొండ జిల్లా నుంచి ఈ సన్నాహక సభ సక్సెస్ చేయటంలో చాలా అగ్రభాగంగా ఉంటుందనేది సందేహం లేదు అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాను. అంతేకాదు, ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలు, ఆ తర్వాత ప్రజా వ్యతిరేక విధానాలు, ఆ తర్వాత నియంత్రణ ధోరణి, ప్రజా సమస్యలను పట్టించుకోక ఇచ్చిన హామీలను నిలబెట్టలేక కేవలం ప్రదర్శనతోటి పైసలతోటి మాత్రమే రాజకీయాలు నడుపుతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి, అంతేకాదు రాబోయే రోజుల్లో తిరిగి కాంగ్రెస్ పార్టీ పునర్వైభవాన్ని సాధించటానికి రేపటి వరంగల్ సభ రాబోయే కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కటానికి సంకేతం, మెట్టు అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాం. అంచేత కాంగ్రెస్ పార్టీ తిరిగి రాజ్యానికి రావాలని ఆశించే మనం రేపటి సభని విజయవంతం చేయటమే రేపు మీరు విజయవంతమైనట్టు వచ్చేటువంటి ప్రభుత్వానికని మీకు మనవి చేస్తున్నాను. అందుకని ఈ సభని విజయవంతం చేయవలసిందిగా ఈ రాష్ట్ర ఉమ్మడి జిల్లా ప్రజలందరికీ, ఈ రాష్ట్ర ప్రజలకు నేను విజ్ఞప్తి చేయటంతో పాటు ఇందుకు ఆయాసమైనా లేక ఎండ ఏడిమితో ఇబ్బందులు పడిన కార్యకర్తలందరూ కూడా సమైక్యంగా ఐక్యంగా సాగి విజయవంతం చేయమని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇందులో ముఖ్యంగా 1-2 అంశాలు మాత్రమే మిత్రుడు మీకు గుర్తు చేసినారు. ఏది ఇక్కడ సోషల్ మీడియాలలో వచ్చేటువంటి విషయాలు కానీ, కాంగ్రెస్ అనైక్యంగా ఉన్నదనేటువంటి అనుమానాలకు తావిచ్చేటువంటి పరిస్థితులు కానీ అప్పుడప్పుడు పొడసూపినా వాటిని అధిగమించి పనిచేసేటువంటి అన్ని విధాల యొక్క ఆలోచన ఐక్యం ఈ పార్టీకి ఈ నల్లగొండ జిల్లాకు ఉన్నదని మీకు ఒక్క మాటలో తెలియజేసినాడు. అందుకని ఇక్కడ సభలో లేని నాయకులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఏదైనా భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ భిన్న అభిప్రాయాలు ఉన్నంత మాత్రాన ఐక్యతకు లోటు లేదనేటువంటిది నిరూపించాల్సినటువంటి అవసరం. ఇది కాంగ్రెస్ పార్టీ 1920, 30, 40లోనే భిన్న అభిప్రాయాలున్న స్వాతంత్రం సాధించడంలో ధీరోచితంగా పోరాడి జైళ్లలో పోయినటువంటి యొక్క చరిత్ర కాంగ్రెస్ పార్టీది.
అంచేత భిన్నాభిప్రాయాలు ఉన్నంత మాత్రాన స్వాతంత్ర్యం సాధించకుంటలేరు. భిన్న అభిప్రాయాలు ఉన్నంత మాత్రాన ఐక్యతకు లోటు లేదు. ఈ ఐక్యత ద్వారా తిరిగి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాం. అంతేకాదు, ఒకవేళ నాయకులందరూ కలిసికట్టుగా ముందుకు సాగమని మీ మనోభావాల నుంచి నేను అర్థం చేసుకుంటున్నాను. మీరే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా మీ మనోభావాలు మొత్తంగా మమ్మల్ని అందరినీ కట్టిపడేసి ఏకంగా చేస్తుందని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. అందుకు ఒకవేళ ఈ ఐక్యత ఏమన్నా లోటు వస్తే ప్రజా ఐక్యత లోటు లేకుండా చేయవలసిన బాధ్యత మీ పైన ఉన్నదని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాను. మిత్రులారా, ఇదే సందర్భంలో కేవలం ఈ మీటింగ్ వరకే పరిమితమై మీరు విజయవంతం చేసి ఈ జిల్లా యొక్క ప్రత్యేకతను నిలబెట్టమని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నా. తిరిగి కాంగ్రెస్ పార్టీ సాధించడంలో కూడా ఉమ్మడి నల్లగొండ జిల్లా అగ్రభాగాన నిలిచి మొత్తం ఈ రాష్ట్రంలోని నాయకత్వాన్ని నిలబెట్టడం కాదు, ప్రభుత్వాన్ని నిలబెడుతుంది నల్లగొండ జిల్లా మాత్రమే అని చెప్పి రుజువు చేయమని చెప్పి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సందర్భంగా నేను మాటికి మీ పేపర్లో అందరూ ఏమడిగినా నేను చెప్తలేను, లేక నేను రావట్లేదు. ఇది నేను ఆ అవకాశం తీసుకోదలుచుకోలేదు. ఈ అవకాశం మాకు ఒక్క మాట ఇవ్వడా ఆయన వీళ్ళకే చెప్పిండు కానీ అని మీరు అనుకుంటున్నారు. అందుకని 1-2 మాటలే మీకు ఇచ్చాం. ఇప్పటికే వివరాలు చాలా చెప్పినారు. ఈ ప్రభుత్వం వైఫల్యాలు అనేది 1, 2, 3 చెప్పలేను. ఒక 3 విషయాలు మీకు గుర్తు చేసి, అప్పుడప్పుడు రోజు తలసరి ఆదాయం 2,78,000 పెరిగింది. ఆ తర్వాత రాష్ట్ర ఉత్పత్తి 11 లక్షల పైన పెరిగింది అని రోజు మాట్లాడుతున్నా. అంటే టీఆర్ఎస్ఏ పెంచినట్టు, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక అయినట్టు అది నిజమేమో అని మీరు అనుకుంటున్నారు. ఇది శుద్ధ తప్పు. ఈ 8 సంవత్సరాల్లో తలసరి ఆదాయం ఎంత పెరిగిందో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న దానికి ముందు 8 సంవత్సరాలు అంటే 5, 6 నుంచి 14 దాకా హయ్యెస్ట్, ఇక్కడికంటే 18% పైన కాంగ్రెస్ పార్టీ తలసరి ఆదాయం పెరిగింది ఆ 8 సంవత్సరాల్లో ఎక్కువ. అదేవిధంగా ఈ ఉత్పత్తి ఏదైతే స్థూల ఉత్పత్తి అంటున్నవే జీడిపి, అది సుమారు 12% పైన 14% ఉన్నది. అంటే అటు స్థూల ఉత్పత్తి పెరిగింది, ఇటు తలసరి ఆదాయం ఆ 8 సంవత్సరాల్లో హయ్యెస్ట్. ఆ 8 సంవత్సరాల్లో హయ్యెస్టే నీకు లేకపోతే నేను వచ్చినాక పెరిగిందని అంటే ఇది ఎట్లా మీరు నమ్ముతారు? ఈ విషయాన్ని మీకు అర్థం కావాలంటే మీకు ఇప్పుడు నేను చెప్పిన దాని మీద ఎకనామిక్ మెథడ్స్ అవన్నీ తీసుకొని మీరు స్టడీ చేసుకోవాలి. లేకుంటే మా వాళ్ళు పిసిసి నుంచో మా ఉత్తమ్ కుమార్ రెడ్డి కాగితం ఇస్తాడు, ఆ తర్వాత వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, చూసుకోండి. ఇక నేను ఆ వివరాలు చెప్పలేను. ఒకటే విషయం, దీన్ని ఛాలెంజ్ చేస్తున్నా, అవునా కాదా అనేటువంటిది టీఆర్ఎస్ ఛాలెంజ్ చేయాలి. ఇది విషయం. ఇక రుణ విషయాన్ని గురించి చెప్పినారు. ఇప్పుడు ఎన్నో వైఫల్యాల కంటే రైతాంగం పోయే నష్టం చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ₹1,00,000 రినివల్ చేయనటువంటి వాడు ఈరోజు డబ్బు కట్టాలంటే 1,70,000, 1,80,000 కట్టాలి. ఆ 1,00,000 గవర్నమెంట్ తీర్చిన 60,000-70,000 ఈ రైతు మీద భారం పడే ప్రమాదం ఉన్నది. లేదు, మళ్ళా 4 సార్లు ఇస్తానంటే ఆ 4 సార్లు ఇచ్చే లోపల వడ్డీ 1,00,000 పైన అయ్యి కూర్చుంటుంది. ఆ విధంగా రైతు రుణమాఫీ విషయంలో చాలా ప్రమాదంలో రైతులు కాబోతున్నారు. అందుకని ఈ సభలో ఆ విషయాన్ని కూడా తెలియజేసి రైతులు, కూలీలు అందరూ ఏకమై ఈ రాష్ట్రంలో తిరిగి మొత్తం ఈ దేశంలో మత సామరస్యాన్ని, ఆ తర్వాత కుల సామరస్యాన్ని, ఐక్యతను కొనసాగించి అభివృద్ధి చేసినటువంటి కాంగ్రెస్ని తిరిగి నిలబెట్టవలసినటువంటి అవసరం ఉంది. అనేక రిజర్వేషన్స్, సంక్షేమ పథకాలను అందజేసినటువంటి కాంగ్రెస్ పార్టీని తిరిగి నిలబెట్టవలసిన అవసరం ఉంది. ఇక లెక్కలతో, వివరాలతో నేను చెప్పనవసరం లేదు, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. అంచేత ఈ విషయాన్ని 2-3 మాటల్లో మీరు గమనించి రేపటి సభను విజయవంతం చేసి కాంగ్రెస్ పార్టీకి తిరిగి పూర్వ వైభవం తీసుకురావాలని మీ అందరిని కోరుతూ, అందుకొరకు కృషి చేసేటువంటి
నాయకుల్ని కార్యకర్తల్ని పిసిసి దగ్గర నుంచి లీడర్లందరూ చేదోడు వాదోడుగా వాళ్ళని ఎన్నంటి ఉండి వాళ్లకు కష్ట నష్టాల్లో చేదోడు వాదోడుగా ఉండాల్సిన అవసరం ఉందని సూచన సలహా ఇస్తూ అది కొనసాగించమని తెలియజేస్తూ మరి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడమన్నా ఇది ఒక్కటి మాత్రం ఆయన చెప్తాడట మిగతా అది ఎంపీపీలు జెడ్పీటీసీలు మండల కాంగ్రెస్ బ్లాక్ కాంగ్రెస్ టౌన్ కాంగ్రెస్ ముస్లిం ఫోర్ లీడర్స్ అందరూ కూడా కార్యకర్తలు పీసీ సభ్యులు అందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నా. దయచేసి తప్పుంటే క్షమించండి, దయచేసి తప్పుంటే క్షమించండి, దయచేసి తప్పుంటే క్షమించండి అని తెలియజేస్తూ మీ అందరికీ పాదాభివందనం తెలియజేస్తూ పెద్దలు గౌరవనీయులు పీసీసీ అధ్యక్షులు మన రేవంత్ రెడ్డి గారిని మాట్లాడుతున్నారు. నల్లగొండ జిల్లా ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతు సంఘర్షణ సభ కోసం సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేసిన మిత్రుడు సభాధ్యక్షులు అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన శ్రీమతి గీతారెడ్డి గారు, మాజీ పిసిసి అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీ అందరి అభిమాన నాయకుడు మాకందరికీ పెద్దలు జానారెడ్డి గారు, దామోదర్ రెడ్డి గారు, బాలు నాయక్ గారు, రామ్లు నాయక్ గారు, కుంభం అనిల్ రెడ్డి గారు, చెవిటి వెంకన్న యాదవ్ గారు, పటేల్ రమేష్ రెడ్డి గారు, వివిధ నియోజకవర్గాల నుంచి ఇక్కడికి విచ్చేసిన జిల్లా నాయకులు, నియోజకవర్గ నాయకులు, మండల నాయకులు, బూత్ స్థాయిలో నిన్న మన దేశంలోనే అత్యధికంగా సభ్యత్వ నమోదులు చేసి 543 పార్లమెంట్లలో దేశంలోనే అగ్రభాగాన నిలబెట్టి సభ్యత్వాలలో నల్గొండ పార్లమెంటు తలెత్తుకునే విధంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేసిన కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా, మీకందరికీ తెలుసు నల్గొండ జిల్లాకు ఒక చరిత్ర ఉన్నది. నల్గొండ జిల్లాలో ఈ మట్టిలో, ఈ గాలిలో, ఈ నీళ్లలో పోరాట పటిమ ఉన్నది. నల్గొండ జిల్లాలో ఇక్కడ పుట్టిన ప్రతి బిడ్డ రక్తంలో తిరుగుబాటు లక్షణం ఉన్నది. ఇక్కడ ఎవడైతే పెత్తందారి వ్యవస్థతో నడపాలని, పేదలను అణిచివేయాలని, దళితులను గిరిజనులను దోసుకోవాలని చూస్తారో వాళ్ళందరినీ కూడా పొలిమేర్లు దాటే వరకు తరిమిన పోరాట పటిమ ఈ జిల్లాకు ఉన్నది. ఈ జిల్లా పేరు తలుచుకుంటే రావి నారాయణ రెడ్డి కావచ్చు, బద్దం నరసింహారెడ్డి కావచ్చు, ధర్మ భిక్షం కావచ్చు, లేదా మల్లు స్వరాజ్యం గారు కావచ్చు, లేదా మన ఆరుట్ల కమలాదేవి గారు కావచ్చు. వీళ్ళ నుంచి మొదలు పెడితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, గెలిచినప్పుడు మీకు ఈ జిల్లా నుంచి అతిరథ మహారథులను గెలిపించిన జిల్లా, నాయకత్వాన్ని ఇచ్చిన జిల్లా. అది బిఎన్ రెడ్డి గారు కావచ్చు, చెక్కిలం శ్రీనివాసరావు గారు కావచ్చు, లేదా నారాయణ రెడ్డి గారు కావచ్చు, జానారెడ్డి గారు కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, దామోదర్ రెడ్డి గారు కావచ్చు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఈ జిల్లాలో
ఈ రాష్ట్రానికి నాయకత్వాన్ని అందించిన శాసనసభ్యులను గెలిపించి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు చేసిన చరిత్ర ఈ నల్గొండ జిల్లాకు ఉన్నది. మరి ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఆనాడు 2018 ఎన్నికలలో జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీకి 3 ఎమ్మెల్యేలు గెలిస్తే 9 ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ గెలిపించారు. ఆ టీఆర్ఎస్ 9 మంది ఎమ్మెల్యేలలో ఎవడైనా సోయి ఉన్నోడు కానీ అవగాహన ఉన్నోడు కానీ నల్లగొండకు నిధులు తెచ్చినోడు కానీ ఉన్నాడా? ఎక్కువ లోతుకు నేను వెళ్ళదలుచుకోలే. ఇవాళ ఏ నాగార్జున సాగర్ డ్యామ్ మీద నేను నిలబడి మాట్లాడుతున్నానో ఈ దేశానికి మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు ఆనాడు ఆధునిక దేవాలయాలే సాగునీటి ప్రాజెక్టులని పునాది రాయి వేసి ఆనాడు ఈ నల్గొండ జిల్లాను గుర్తించి జవహర్లాల్ నెహ్రూ గారు పునాది వేసి నిర్మించిన నాగార్జున సాగర్ డ్యామ్ మీద నేను నిలబడి తలెత్తుకొని మాట్లాడుతున్నంటే ఈ నాగార్జున సాగర్ డ్యామ్ను మేము కట్టినమని గర్వంగా మేము చెప్పుకొని లక్షలాది ఎకరాలకు ఇవాళ ఉమ్మడి రాష్ట్రంలో లక్షలాది ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన వందలాది మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టును మేము కట్టినామని చెప్పి సగర్వంగా మేము చెప్పుకుంటాం. ఇవాళ ఎవడు కాదంటాడని నేను అడుగుతున్నా. ఇవాళ ఈ జిల్లాలో ఉన్న ఎత్తిపోతల పథకాలు కావచ్చు, కాలువల ద్వారా నీళ్లు కావచ్చు, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు పూర్తి కావచ్చు, మొదలుపెట్టిన ఎస్ఎల్బిసి కావచ్చు, బ్రాహ్మణపల్లి కావచ్చు, లేదా ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ప్రాజెక్టు ఆనాడు కాంగ్రెస్ పార్టీ హయాంలో మేము మొదలుపెట్టినాం, కొన్ని పూర్తి చేసినాం. ఇంకొన్ని ముగిలిపోతే ఏనుగెళ్ళి తోక మిగిలితే ఆ తోకను కూడా బయటికి తీయలేని సన్నాసులు ఈ టీఆర్ఎస్ సన్నాసులు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్న మిత్రులారా. మన ఉప ఎన్నికలప్పుడు నేను ఇక్కడికి వచ్చిన ప్రతి గ్రామం తిరిగిన పెద్దలు జానారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కాదు తెలంగాణ సమాజానికి పెద్ద మనిషి, అలాంటి పెద్ద మనిషి చట్టసభలలో ఉంటే చట్టసభలకే గౌరవం పెరుగుతుంది, పెద్ద ఆయనని గెలిపించండి ప్రతి గ్రామం తిరిగిన. కానీ టీఆర్ఎస్ నాయకులు అబద్ధాల పునాదుల మీద ఎన్నికలలో నెగ్గినరు. ఆయనలో చెప్పిండు ఒక ఆయన వచ్చి ఇక్కడికి నెల్లికల్లు ప్రాజెక్టును సంవత్సరంన్నర లోపల పూర్తి చేస్తాం, 20,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తామని. ఇవాళ సంవత్సరంన్నర పూర్తి కావడానికి వస్తుంది. నెల్లికల్లు ఎత్తిపోతల పథకానికి పునాది రాయి కూడా పడగలేదు. ఆ 3 అడుగులు ఉన్నాయన 6 అడుగుల ఎత్తెగిరి చెప్పిండు సంవత్సరంన్నర లోపల ప్రాజెక్టు పూర్తి చేస్తాని. ఆ 3 అడుగుల జగదీశ్వర్ రెడ్డి నేను అడుగుతున్నా, ఆ ఎల్లా 6 అడుగులు ఎగిరినావు కదా, 18 నెలలల్లా నెల్లికల్లు ప్రాజెక్టును పూర్తి చేస్తాను కదా, ఇవాళకి తట్ట మట్టి కూడా తీయలేదు. ఎక్కడున్నావు ఏడవన్నవని నేను జగదీశ్వర్ రెడ్డిని అడుగుతున్నా. ఇవాళ చూడండి, భూ కబ్జాలు చేసే సైదురెడ్డి ఎమ్మెల్యే, ఇసుక దోపిడీ చేసే జగదీశ్వర్ రెడ్డి మంత్రి, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ జిల్లాలో ఉన్న ఒక్కొక్క ఎమ్మెల్యేది ఒక్కొక్క భాగవతం. చిన్న చిన్న బిల్లులు ఇవ్వాలంటే కూడా ఈడ ఉన్న ఎమ్మెల్యే చచ్చిపోయిన ఆయన బామ్మార్ది కమిషన్లు ఎన్ని వసూలు చేస్తుండో మీరే సోషల్ మీడియాలో చూసేది. మీకందరికీ జానారెడ్డి గారు మా పెద్ద మనిషే, మేము తప్పు చేసినా ఒప్పు చేసినా ఏమన్నాడు, జానారెడ్డి గారు ఓడిపోయినా కూడా మాకే పని చేస్తాడని చెప్పి మీకు నమ్మకం. కానీ జానారెడ్డి గారు లేకపోవడం వల్ల ఆ చట్టసభల గౌరవమే తగ్గింది తప్ప వారికి తగ్గింది ఏం లేదు. ఇవాళ జానారెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ఈ నియోజకవర్గ ప్రజలు కాదు తెలంగాణ సమాజం అంతా వారు వచ్చిందంటే ఎవరైనా లేచి నించొని కూర్చిస్తారు. ఆయనకు అదనంగా ఎమ్మెల్యే పదవితోనో ఇంకో పదవితోనో ఆయన గౌరవం పెరిగేది లేదు. కానీ చట్టసభలల్లో అది మొత్తం కోతల గుంపులాక సభ నడుపుతుంటే మంచో చెట్టో చెప్పడానికి ఒక పెద్ద మనిషి ఉండాల్సిన చట్టసభలలో వారు లేకపోవడం వల్ల తెలంగాణ సమాజమే గౌరవం తగ్గింది. మా మిత్రులు ఇక్కడ ఉన్నోళ్ళు కొంతమందిని మమ్మల్ని పులులు అంటున్నారు, కొంతమందిని సింహాలు అంటున్నారు. సంతోషం. కానీ సర్కస్లో పులులను సింహాలను ఆడించడానికి ఒక రింగు మాస్టర్ ఉంటారు, ఆ రింగు మాస్టరే జానారెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీలో పులులు సింహాలు ఉన్నాయి, కానీ ఈ పక్కనే నల్లమడవి ఉంది, అడవి ఉంది, నల్లమల అటవీ ప్రాంతం పక్కన ఉండే మేమందరం పులులు సింహాలు అయి ఉండొచ్చు. కానీ ఈ పులుల సింహాలను ఆడించడానికి రింగు మాస్టర్ ఉంటారు. పెద్దలు జానారెడ్డి గారు మాకు అందరికీ రింగు మాస్టరు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా
సమయస్ఫూర్తితోని ఒడుపుతోని సమస్యల్ని పరిష్కరించే నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. పరిపాలనలో అనుభవం ఉన్నది. పోరాటంలో దాదాపుగా 40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని కింద పడకుండా భుజాల మీద మోసిన దామోదర్ రెడ్డి గారు లాంటి నాయకులు ఈ జిల్లాలో ఉన్నారు. సమస్యల మీద మాట్లాడగలిగిన, సమస్యలు లేవనెత్తగలిగిన, దేశం కోసమే కొట్లాటం చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీకు ఈ జిల్లాలో, ఈ ప్రాంతంలో పార్లమెంట్ సభ్యులు. నేను ఒక్కటే అడుగుతున్నా మా కార్యకర్తలు, అధైర్యపడకండి. రాజ్యం ఉండొచ్చు, లేకపోవచ్చు, కానీ రాష్ట్రంలో ఉండే ప్రజల కోసం నిరంతరం కొట్లాడే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ బాధ్యత మేము తీసుకుంటాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చనిపోతున్న రైతులను పంట కొనుగోలు చేయకుండా తలబిరుసుగా మాట్లాడుతున్న రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచడానికి కాంగ్రెస్ పార్టీ ఇవాళ కార్యాచరణ తీసుకున్నది. ఆ కార్యాచరణలో భాగంగానే ఇవాళ నాగార్జున సాగర్కి మేము వచ్చినామని తెలియజేస్తున్నాం. మిత్రులారా, వీళ్ళందరినీ సమన్వయం చేసుకొని, వీళ్ళందరినీ కూడా తీసుకొని దేశంలోనే అత్యధికంగా సభ్యత్వాలు మా గీతక్క చేపించి ఇవాళ అందరికంటే అత్యధికంగా నల్గొండ జిల్లా సభ్యత్వాలు నమోదు చేపించింది. పరిపాలనలో వారికి సుదీర్ఘమైన అనుభవం ఉన్నది. వారు మంచి డాక్టరే కాకుండా మంచి పరిపాలన అందించిన నాయకురాలు. మరి ఇవాళ నేను మిమ్మల్ని అడుగుతున్నా, టీఆర్ఎస్లోని మీరు చూడండి, ఓడైనా ఆ మంత్రులను మొత్తం చూడండి. ఓడు ఆలుగడ్డలు అమ్ముకునేటోడు, ఓడు ఉల్లిగడ్డలు అమ్ముకునేటోడు, ఓడు భూకబ్జాలు చేసేటోడు, ఒకడు ఇసుక కొల్లగొచ్చేటోడు, ఒకడు మైనింగ్ కొల్లగొచ్చేటోడు, ల్యాండు, శాండు, వైను, మైను, మర్డర్లు, రేపులు, మానభంగాలు, ఇసుక దోపిడీ చేసేటోళ్ళు ఇవాళ టీఆర్ఎస్ మంత్రివర్గంలో ఉండరు. నిన్ననే ఒక ఎమ్మెల్సీ పోలీసులను తిట్టిన తిట్ల పురాణం కూడా మన చెవులారా విన్నాం. అంటే ఇవాళ పరిస్థితులు ఎట్లున్నాయో మీరు ఒకసారి ఆలోచించండి. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ గౌరవం కోసం రాజకీయాలు చేశారు, ప్రజలకు సేవ చేయడానికి ప్రజాప్రతినిధులుగా పోటీ చేశారు. కానీ ఇవాళ టీఆర్ఎస్ పార్టీ 8 ఏళ్లలో ఈ తెలంగాణ పోరాట సంస్కృతిని విధ్వంసం చేసి దోపిడీ, దొంగతనాలు, మానభంగాలు చేసే సంస్కృతిని ప్రవేశపెట్టింది టీఆర్ఎస్ పార్టీ. అలాంటి టీఆర్ఎస్ పార్టీకి గుణపాఠం చెప్పాలంటే నల్గొండ బిడ్డలు మళ్ళీ పోరాటానికి సిద్ధం కావాలి. ఇవాళ పోరాటంలో మీరందరూ ముందు ఉండాలి. ఈ పోరాటాన్ని నల్గొండ బిడ్డలు ఇచ్చిన స్ఫూర్తిని తీసుకొని ఆనాటి సాయుధ రైతాంగ పోరాటాన్ని ఆదర్శంగా తీసుకొని రైతు సంఘర్షణ సభ ఓరుగల్లు గడ్డ మీద పెట్టినాం. ఇంతకుముందే పెద్దలు దామోదర్ రెడ్డి గారు చెప్పిండ్రు, 1,00,000 ఒక్క తల దగ్గకుండా వరంగల్కు మేము వస్తామని. నాకు నమ్మకం ఉంది, నాకు విశ్వాసం ఉంది. 1,00,000 కాదు, 1,50,000 ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి వరంగల్కు వచ్చి సభను విజయవంతం చేస్తారు. ఇక్కడున్న 12 ఎమ్మెల్యేలను రాబోయే ఎన్నికలలో గెలిపిస్తారన్న విశ్వాసం నాకుంది. అందులో భాగంగానే ఇవాళ ఈ సమీక్ష సమావేశం పెట్టుకున్నాం. ఈ సమీక్ష, ఈ సమావేశం, ఈ రైతుల సమస్యలు ఇవాళ నుంచి కాదు. వానకాలం పంట వచ్చినప్పుడు పంట తడిసి ముద్దయి కళ్ళాలలో మొలకలెత్తుతున్నప్పుడు ఆ కళ్ళాల్లో ఉన్న కుప్పలకు కాపలా ఉండి వానకు తడిసి, ఎండకు ఎండి, చలికి వణికి గుండెలాగి చచ్చిపోతుంటే, కళ్ళాల్లో కుప్పల మీద గుండె పగిలి రైతులు చచ్చిపోతుంటే 4 నెలల క్రితమే కాంగ్రెస్ పార్టీకి కళ్ళాల్లో కాంగ్రెస్ అని తీసుకొని కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా పోరాటం చేసింది. ఆయనని చెప్పినాం, వానకాలంలో కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల, రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం వల్ల, కొనుగోలు చేయాల్సిన ఒట్లు కొనకపోవడం వల్ల దళారుల చేతుల్లో, మిల్లర్ల చేతుల్లో 1960 రూపాయలు గిట్టుబాటు ధర రావాల్సిన రైతులు 1300-1400కు తెగలమ్ముకున్నారు. పక్కలున్న మిర్యాలగూడలో 100 కిలోమీటర్లు ట్రాక్టర్లు 4 రోజు బారులు దిగి అమ్ముకోవాల్సిన, అగ్గోకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయననే చెప్పినాం, ఈ వానకాలంలో తడిసిన ధాన్యాన్ని, మొలకెత్తిన ధాన్యాన్ని, తేమ ఉన్న ధాన్యాన్ని, ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం వల్ల కనీసం పంట మీద కప్పడానికి వాన వస్తే టార్పాలిన్లు కూడా ఇవ్వలేని దివాలా ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది. రైతులను ఆదుకోమని చెప్పినాం. ఆనాడు కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు, నరేంద్ర మోడీ గారు, కేసీఆర్ కలిసి ఆడిన నాటకంలో రైతులే శవాలుగా మారినరు. రైతులకు లాభసాటి పని ఏది చేయలే ప్రభుత్వం. అలాంటి సందర్భంలో ఆనాటి నుంచి ఈనాటి వరకు జనవరి, ఫిబ్రవరి, మార్చిలో ప్రభుత్వాన్ని హెచ్చరించినాం. ఆయన కేసీఆర్ చెప్పిండు, మీరెవరు వరి వేయొద్దు,
ఓరేస్తే కొనుగమని చెప్పి ఆయన మాటలు నిజమే అనుకున్నా. నేనెందుకో ఒక మిత్రుడికి చెప్పిన, కేసీఆర్కు గజ్వేల్లో ఉన్న 1000 ఎకరాల ఫామ్ హౌస్లో ఏం పండిస్తుండో చూసిరాపో అని. ఆయన వీడియోలు నాకు తీసుకొచ్చి చూపించాను. 150 ఎకరాలు ఆయన వరి పండించినది. రైతులకేం ఒరేసుకోవద్దన్నాడు. ఆయన ఫామ్ హౌస్లో 150 ఎకరాల వరి ధాన్యం వేసాడు. నేను అలా చూపించడానికి అక్కడికి వెళ్తా అంటే వందలాది మంది పోలీసులను పెట్టి నిర్బంధించాడు. ఆ రోజు నుంచి ఎవడైతే కేసీఆర్ ఫామ్ హౌస్లో ఒట్లు కొంటాడో వాడే మా రైతుల చివరి గింజ వరకు కొనాలి, లేకపోతే కేసీఆర్ను కొన్నోని నడి బజార్ల అమరవీరుల స్తూపం సాక్షిగా ఊరి తీస్తాం, మా వరి కొనాల్సిందే అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆ విధంగా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళి రాహుల్ గాంధీ గారికి నేను ఉత్తమన్న పార్లమెంట్లో వివరించి, కోమటిరెడ్డి వెంకన్న మేమందరం కూడా రాహుల్ గాంధీ గారికి వివరించి, తెలంగాణ రైతులు కష్టాలలో ఉన్నారు, కన్నీళ్ళలో ఉన్నారు, చచ్చి శవాలై శ్మశానాలకు వెళ్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది మనం, తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడాల్సింది మనం. మీరు ఈ రైతుల యొక్క సంక్షేమం కోసం, ఈ రైతుల పోరాటాన్ని ప్రోత్సహించడం కోసం తెలంగాణకు రావాలని మేము అడిగినాం. పార్లమెంట్లో మేము మాట్లాడినాం. రైతు కొనుగోలు, వడ్ల కొనుగోలు విషయంలో మాట్లాడినాం. ప్రభుత్వాన్ని హెచ్చరించినాం. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు లేఖలు రాసినాం. గవర్నర్ గారికి వినతి పత్రాలు ఇచ్చినాం. మార్చిలోనే ఐకేపీ కేంద్రాలు ఎన్ని తెరవాలనో, గ్రామాలలో ఎన్ని ఎకరాలలో ఒడ్లు పండించిందో, గోనె బస్తాలు అవసరమైంది, మిల్లర్లకు రవాణా ఏర్పాటైంది, మిల్లింగ్ చేసిన బియ్యాన్ని ఎఫ్సిఐ గోడౌన్లకు ఎట్లా తరలించాలనో మార్చి నెలలోనే అంత తతంగం పూర్తి చేయమని చెప్పినాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. ఇవాళటి కూడా 7,000 ఐకేపీ కేంద్రాలు తెరవాల్సి ఉంటే 2,300 ఐకేపీ కేంద్రాలు తెరిచింది. ఇవాళ 15 కోట్ల గోనె బస్తాలు అవసరం ఉంటే 8 కోట్ల గోనె బస్తాలకు టెండర్లు పిలిస్తే టెండర్ వేసేటోడే దిక్కులేడు. ఎందుకంటే గోనె బస్తాలు సరఫరా చేసిన వాళ్ళకి 100 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ ఉన్నాయి కాబట్టి వాడు ఇయ్యలేదు. మిల్లర్లకు కోటా కేటాయించలేదు. ఇవాళ వానకాలంలో యాసంగిలో పండించిన పంట నూక ఎక్కువ వస్తుంది కాబట్టి నూకకు మీరు ఇచ్చే బోనస్ ఏందో తేల్చండి, అప్పుడే కొంతమంది మిల్లర్లు అక్కడికి పోయిన వడ్లను కూడా దించుతలేరు. మేము చెప్పినాం అకాల వర్షాలు వస్తాయి, తడుస్తాయని. 2 రోజుల నుంచి మీరు పేపర్లలో చూడండి. సిరిసిల్లలో, సిద్దిపేటలో అకాల వర్షాలు వచ్చి లక్షలాది క్వింటాళ్ళ పంట కళ్ళాల్లో తడిసిపోయి మొలకెత్తుతుంటే కనీసం పండించిన పంట తడవకుంటే దాని మీద టార్పాలిన్లు కప్పుదామంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం అవి ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, కళ్ళాల్లో తడిసిన ధాన్యాన్ని గిట్టుబాటు ధర 1960 రూపాయలు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వమే కొని తీరాల్సిందే. మొలకెత్తిన ధాన్యాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే కొనాలి. ఇవాళ మీరు దళారుల చేత, మిల్లర్ల చేత కీలు బొమ్మలుగా మారి కమిషన్ల కక్కుర్తిపడి రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. మీ అంతు తేల్చే వరకు, మిమ్మల్ని తుద ముట్టించే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఇవాళ చూడండి, ఢిల్లీలో ఉన్నోడు మోడీ, గల్లీలో ఉన్నోడు కేడీ. మోడీ వచ్చేమో ఇంద్ర పార్క్ దగ్గర ధర్నా చేస్తాడు ఒడ్లు కొనమని, ఇక్కడ ఉన్న కేడీ పోయి ఢిల్లీలో ధర్నా చేస్తాడు. నేను అడుగుతున్న, ఒకడు ముఖ్యమంత్రి, రెండోడు ప్రధానమంత్రి, ఎవరి మీద ధర్నా చేస్తారు? ఎవడు కొనాలి ఈ ఓట్లు? దుబాయ్ నుంచి దావుద్ ఇబ్రాహిం వచ్చి కొనాలనా? ఒకవేళ దుబాయ్ నుంచి దావుద్ ఇబ్రాహిం వచ్చి కొనేది ఉంటే వీడు ముఖ్యమంత్రి ఎందుకు, ఆయన ప్రధానమంత్రి ఎందుకు? అంటే వీళ్ళిద్దరికీ రాజకీయ ప్రయోజనమే కావాలి. వీళ్ళిద్దరూ రైతుల జీవితాలతో చెలగాటమాడుకుంటూ రాజకీయంగా పార్టీని విస్తరించుకోవడానికి కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు. వీళ్ళిద్దరూ బాధ్యత మరిచి రైతాంగాల కొంప ముక్కల్లో ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇవాళ మిత్రులారా, మే 6 తారీఖు నాడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి కార్యకర్త 34,684 బూతులలో ఉన్న 42,000 మంది ఎన్రోలర్స్, ప్రతి గ్రామం నుంచి ప్రతి యువకుడు కనీసం 9 మందిని తీసుకొని ఉప్పెనెల వరంగల్ జిల్లాను కప్పేయాలి, తుఫాను సృష్టించాలి. వరంగల్లో రైతుల యొక్క తుఫాను సృష్టించాలి. ఉప్పెనల కేసీఆర్ ప్రభుత్వాన్ని కమ్మేయాలి. ఆ ఉప్పెనలో కేసీఆర్ ప్రభుత్వం పతనం జరగాలి. ఇవాళ కష్టపడి రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర రావాలి. దానికోసం మనమందరం కష్టపడాలి. నేను ఇక్కడున్న మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నాయకులను బండ్లు అడగకండి, నాయకుల్ని డీజిల్ అడగకండి,
నాయకుల్ని బుక్కడు పువ్వ కూడా అడగకండి. ఎందుకంటే మనం రైతు బిడ్డలం. మనం ఇవాళ ఇట్లున్నామంటే మన అమ్మా నాయనలు వ్యవసాయం చేసి పంట పండించి రూపాయి కూడబెట్టి ఇవాళ మనం ఈ స్థాయికి వచ్చినామంటే ప్రతి బండికి ప్రతి కార్యకర్త తలా 5 నూరులు వేసుకుంటే 5,000 అవుతాయి. 10 మంది కలిస్తే చక్కగా వరంగల్కు రావచ్చు పోవచ్చు. ఇది రైతుల ఆత్మగౌరవం. ప్రతి రైతు కుటుంబం నుంచి ఒక్కరైనా కనీసం వరంగల్ వైపు రావాలి. ఇది రైతుల ఆత్మగౌరవం కోసం జరుగుతున్న సభ. రైతు పోరాటానికి ఇది పరీక్ష. రైతులు ఈ రాష్ట్రంలో బతకాలి అంటే వరంగల్ సభకు రావాలి. రైతులు ఈ రాష్ట్రంలో పండించిన పంటకు గిట్టుబాటు ధర రావాలి అంటే రైతులు వరంగల్ సభకు రావాలి. రైతులు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రం మాది, ఈ రాష్ట్రం ఇచ్చింది మా కోసం అని తలెత్తుకొని చెప్పాలి అని అంటే వరంగల్ సభకు రావాలి. వరంగల్ సభ ద్వారా రైతులకు మేలు జరగాలి. కాంగ్రెస్ పార్టీ విధానాన్ని రాహుల్ గాంధీ గారు చెప్తారు. ఆ విధంగా ఈ రాష్ట్రంలో ఉండే రైతుల్ని ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది. కాబట్టి మిత్రులారా, మీరందరూ సిద్ధమా? మీరందరూ సిద్ధమా? మీరందరూ సిద్ధమా? మీరందరూ సిద్ధమా? మీరందరూ సిద్ధమా? మీరందరు సిద్ధమా? వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా సిద్ధం. మనం అందరం యుద్ధం చేద్దాం రైతుల కోసం అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అందరికీ భోజనాలు ఉన్నాయండి. భోజనాలు ముందు యూత్ హాస్టల్లో భోజనాలు ఉన్నారు. అందరికీ దయచేసి మీ అందరికీ భోజనాలు ఉన్నాయి. మీ అందరికీ భోజనాలు దయచేసి
మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. Please subscribe ఐ డ్రీమ్స్. For more videos, subscribe I Dream. Please subscribe for more videos. I dream. I dream. For more videos, Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Do watch I Dream.